అరగంట పాటు మాట్లాడిన శశికళ ఇప్పుడే రాజ్భవన్ నుంచి బయటకు వచ్చారు. మరి గవర్నర్తో ఏం మాట్లాడారు ఏంటి అనేది మరి కొద్దిసేపట్లో మనకు తెలుస్తుంది. గవర్నర్తో భేటీ అయిన తర్వాత తిరిగి తను వెళ్ళిపోతూ ఉన్నారు. సీఎంగా తనకు అవకాశం ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది. రాజ్భవన్లో గవర్నర్తో శశికళ భేటీ అయి తిరిగి వెళ్ళిపోతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. శశికళతో పాటు గవర్నర్తో భేటీ అయిన వాళ్లలో 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను కూడా గవర్నర్కు అందజేశారు. అయితే సీఎంగా తనకు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు శశికళ. రైట్ రజని, మొత్తం వ్యవహారంలో తనను సీఎంగా చేయాలని ఒక అవకాశం ఇవ్వాలని గవర్నర్ని కోరారు. అయితే మీరు అన్నట్టుగా సుప్రీంకోర్టు నిర్ణయం వచ్చాక ఒక నిర్ణయం వెలువడుతుందేమో చూడాలి. తనతో పాటు 10 మంది ఎమ్మెల్యేలను కూడా తీసుకెళ్లారు. ఆ సమాధి మీద ఏదైతే కవర్ పెట్టారో ఆ కవర్ని కూడా తనకి సబ్మిట్ చేశారు. ఇంత సుదీర్ఘ సమయంలో ఇవే విషయాలు ఉండుంటాయంటారు, ఇంకేమన్నా ఉండుంటాయంటారా? ఖచ్చితంగా ఇంతే. తనను ముఖ్యమంత్రిగా చేయడానికి కావాల్సిన మద్దతును ప్రజెంట్ చేయడంతో పాటు అవకాశం ఇవ్వాలని గట్టిగా ఒత్తిడి చేస్తూ అడిగిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఇంతకు మించి వేరే అడిగే అవకాశమే లేదు. దీంతోపాటు పన్నీర్ సెల్వం మీద కంప్లైంట్, వీటన్నింటినీ ఖచ్చితంగా ప్రజెంట్ చేశారు. ఆమె మీడియాతో మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయారంటే ఖచ్చితంగా లోపల తనకు అనుకూలంగా ఎటువంటి చర్చ జరగలేదనే మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మీడియా బయటకు వచ్చిన తర్వాత గవర్నర్ ఏమన్నారు ఇవన్నీ ఖచ్చితంగా అడిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వాటన్నిటికీ సమాధానం చెప్పలేదు. కాబట్టి శశికళ బయటకు వచ్చి ఎటువంటి మాట మాట్లాడలేదు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. పన్నీర్ సెల్వం 5 గంటల ప్రాంతంలో కలిశారు, బయటకు వచ్చారు, తన కాన్ఫిడెన్స్ని చూపించారు, నవ్వారు, ధర్మం గెలుస్తుందని చెప్పారు, రహస్య ఓటింగ్కి అడిగినట్లుగా ఇండైరెక్ట్గా ఇండికేషన్ ఇచ్చి చెప్పడం జరిగింది. శశికళ ఇప్పుడు వెళ్ళి కలిశారు, ఒక అరగంట కూర్చున్నారు, తనకు సీఎం చేయాలని అడిగారు. కానీ ఏం మాట్లాడారో చెప్పకుండా వెళ్ళారంటే పన్నీర్ సెల్వం ఆత్మవిశ్వాసంతో మనకి తొణికిసలాడుతూ కల్పిస్తున్నారు, శశికళ టెన్షన్లో కనిపిస్తున్నారు. ఒకటి తనకు పదవి దక్కుతుందా లేదా అనేది, ఇంకోటి పన్నీర్ సెల్వం రూపంలో తనకు ఎదురైన సవాల్ని కష్టాలని కనిపిస్తూ ఉన్నాయి. వీటితో పాటుగా నెక్స్ట్ వీక్లో రాబోయే కేసు, ఆ కేసు సందర్భంగా జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందా, ఇవన్నీ అంశాలు ఇప్పుడు ప్రస్తుతం శశికళను చుట్టుముట్టి కనిపిస్తున్నాయి. ఆ టెన్షన్లో ఆమె చాలా స్పష్టంగా కనిపిస్తున్నారు. పన్నీర్ సెల్వం కాన్ఫిడెన్స్కి ఆయనకి పోయేదేం కనిపించలేదు. శశికళ ఎలిమినేట్ ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళిపోతుంది, కేంద్రం సపోర్ట్ ఉంది. దీంతో పాటు తన నిర్ణయాలు తీసుకోవడానికి 100 మంది సలహాలు ఇస్తున్నారు. ఆ నిర్ణయాలన్నీ శశికళను ఇబ్బంది పెడుతున్నాయి. కాబట్టి ఆయనలో ఆనందం తొణికిసలాడుతూ మనకి కనిపిస్తుంది. వేద నిలయం నుంచి శశికళ ఇవాళ రేపో బయటకు పంపించే ప్రయత్నం జరుగుతోంది. మిగిలిన అక్రమాస్తుల గురించి ఏంటి? వాటికి సంబంధించి రక్త సంబంధికులకు ఎవరికైనా అప్పగిస్తారా, లేక జాతీయం చేస్తారా, ఏం చేస్తారు? అంటే ప్రాపర్టీస్ విషయంలో స్టేట్ గవర్నమెంట్కి కొంత వెసులుబాటు ఉంటుంది. జయలలిత ఇప్పటివరకు వీలునామా రాశారా లేదా అనే విషయం సంబంధించి ఎటువంటి స్పష్టత లేదు. జయలలిత ఇంట్లోనే శశికళ ఉన్నారు కాబట్టి కనీసం ఎటువంటి కాగితాలు ఉంటే ఆ కాగితాలు ఆమె ఏమైనా కనిపించకుండా చేశారా లేదా అనే విషయానికి సంబంధించి కావచ్చు. ఇప్పటివరకు ఏం క్లారిటీ లేదు. జయలలితకు సంబంధించి ఆస్తులు అయితే చాలా తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఆమెకు ఆస్తులు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఆస్తులు ఎవరికి చెందాలి అనే అంశానికి సంబంధించి ఇప్పటివరకు ఒకవేళ జయలలిత వీలునామా ఉంటే కనుక ఆ వీలునామాను అనుసరించి చేసే అవకాశం ఉంది. వీటితో పాటు ఒకవేళ ఎటువంటి వీలునామా దొరకకపోతే రక్త సంబంధికులతో అంత ఆమెకు అటాచ్మెంట్స్ బహు తక్కువగా ఉన్నాయి. కాబట్టి కొన్ని ప్రాపర్టీస్ని ఏవైతే ఇప్పుడు వేద నిలయం పోయిస్ గార్డ్లో ఉన్న వేద నిలయం ఉందో దాన్ని స్టేట్ ప్రాపర్టీ కింద డిక్లేర్ చేసి వాటిలో జయలలితకు సంబంధించిన మ్యూజియం కింద మలచాలని, ఏవైతే స్మారక మందిరం కింద మార్చాలనుకుంటున్నారో అలా చేయడానికి స్టేట్ గవర్నమెంట్కి పవర్ ఉంటుంది. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ లిబర్టీ తీసుకొని ఆ నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. దానికి అవసరమైతే గవర్నర్ చేత కూడా ఆమోద ముద్ర, అప్పుడు అబద్ధమ్మ ముఖ్యమంత్రి కాబట్టి గవర్నర్ చేత ఆమోద ముద్ర వేయించుకొని ఆ పని కూడా చేయొచ్చు. ఇంకా మిగతా ఆస్తులకు సంబంధించి ఏం చేస్తారు అనేది రాబోయే రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. ఇప్పటివరకైతే ఆమె వీలునామాకు సంబంధించి ఎటువంటి బయటకు రాలేదు. అయితే శశికళ అదే ఇంట్లో ఉంటుంది కాబట్టి ఆమె వీలునామా ఉంచారా, ఒకవేళ అది లేకుండా చేశారా, వీలునామా అసలు రాశారా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్. దీంతో పాటుగా ఈ మధ్యకాలంలో బాగా యాక్టివ్గా కనిపిస్తుంది దీప కనిపిస్తుంది, జయలలిత మేనకోళ్ళు. దీప రాజకీయ వారసత్వాన్ని అడుగుతున్నారు కానీ ఆమె ఆస్తిపాస్తుల్ని ఎక్కడ అడుగుతున్న పరిస్థితి కూడా కనిపించడం లేదు. అయితే ఇప్పుడు ఈ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్లో పన్నీర్ సెల్వం దీపను పొగుడుతున్నారు, దీప పన్నీర్ సెల్వం వెంట మనకి కనిపిస్తుంది. ఒకవేళ పన్నీర్ సెల్వం పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి కనుక బాధ్యతలు చేపడితే దీప పన్నీర్ సెల్వం దగ్గర ఉండే అవకాశం ఉంది. క్యాబినెట్లోకి తీసుకొని ఆర్కే నగర్ నియోజకవర్గం, జయలలిత నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే వేరే ఆప్షన్ కూడా ఏం లేదు. కాబట్టి జయలలితకు సంబంధించిన వారసురాలని చూపించే ప్రయత్నం ఆ రకంగానే చేసే అవకాశాలు అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. రైట్ రజని, మొత్తానికి తమిళ రాజకీయాలు
ఓ సస్పెన్స్ థ్రిల్లర్ని తలపిస్తూ ఉన్నాయి. తమిళనాడులో స్మారక రాజకీయాలు ఊపందుకున్నాయి. మంగళవారం రాత్రి పన్నీర్ సెల్వం మరీనా బీచ్ దగ్గర జయలలిత సమాధి దగ్గర నివాళులర్పించారు. అక్కడ మౌన దీక్ష చేపట్టిన తరువాత శశికళపై తిరుగుబాటు బావుట ఎగరవేశారు. ఇక ఇప్పుడు శశికళ కూడా మెమోరియల్ పాలిటిక్స్ కొనసాగించారు. గవర్నర్ అపాయింట్మెంట్ కి ముందు జయ సమాధి దగ్గరకు వెళ్లి అమ్మకు శ్రద్ధాంజలి ఘటించారు. చిన్నమ్మ సమాధి దగ్గర ఎమ్మెల్యేల సంతకాలతో ఉన్న కవర్ నుంచి ప్రార్థించారు. ఈ సందర్భంలో శశికళ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు, కంటతడి పెట్టారు. ఇక తమిళనాడు రాజకీయాలు క్షణక్షణానికి మారిపోతూ ఉన్నాయి. కొద్దిసేపటి క్రితమే శశికళ గవర్నర్తో భేటీ అయి తిరుగు ప్రయాణమయ్యారు. దాదాపు 30 నిమిషాల పాటు గవర్నర్తో భేటీ అయ్యారు శశికళ. తనతో పాటు 10 మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లారు. సీఎంగా తనకు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు శశికళ. అయితే మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. అదే 5 గంటల ప్రాంతంలో పన్నీర్ సెల్వం గవర్నర్తో భేటీ అయ్యారు. భేటీ అయిన తర్వాత విజయ గర్వహాసంతో ఆయన బయటకు వచ్చారు. ఆ తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి తాను చేయబోయే పనుల గురించి చెప్పారు. ఇవన్నీ చూస్తూ ఉంటే పన్నీర్కి ఎడ్జ్ దొరికినట్టు కనిపిస్తోంది. గవర్నర్ దగ్గర మార్కులు కొట్టేశారా అనిపిస్తోంది. మరి శశికళపై పన్నీర్దే విజయమా అన్న చర్చ కూడా ఇప్పుడు మొదలైంది. రాజ్భవన్లో కేవలం పావుగంట పాటే మాట్లాడారు పన్నీర్ సెల్వంతో. కానీ ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన మాట తీరులో ఒక స్ట్రాంగ్నెస్ కనిపిస్తోంది. కానీ అదే విషయం అరగంట పాటు మాట్లాడినా శశికళ మాత్రం మీడియాతో ఏం మాట్లాడకుండానే తిరుగు ప్రయాణమయ్యారు. విద్యాసాగర్ రావుతో భేటీ అయిన కొద్దిసేపటికే బయటకు వచ్చిన తర్వాత పన్నీర్ సెల్వం కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఉదయం నుంచి కూడా ఆయన దూకుడు మీద ఉన్నారు. సాయంత్రం వేద నిలయాన్ని, పయస్ గార్డెన్ని జయలలిత మెమోరియల్గా చేయాలని సిఎస్కు జీవో కూడా జారీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇప్పటివరకు జరిగింది 10% మాత్రమే. 90% ఇంకా ముందు మంచి పరిపాలన ఉంది. అమ్మ కలలు నెరవేరుస్తానని, మంచి ప్రభుత్వం వస్తుందని ధీమాగా చెప్తూ ఉన్నారు పన్నీర్ సెల్వం. ఆ విధంగానే ఆయన అడుగులు వేస్తూ ఉన్నారు. సైలెంట్గా ఓ సునామీ సృష్టిస్తున్నారు పన్నీర్ సెల్వం అని చెప్పాలి. మనం 2 బాక్స్లలో చూడొచ్చు. 5 గంటల ప్రాంతంలో పన్నీర్ సెల్వం గవర్నర్ విద్యాసాగర్ రావుని కలిసి బయటకు వచ్చేటప్పుడు ఉన్న దర్పం, ఆ చిరుమందహాసం ఆయనలోని విజయ గర్వాన్ని ప్రదర్శిస్తోంది. అదే 7 గంటల ప్రాంతంలో శశికళ గవర్నర్తో భేటీ అయ్యారు. అంతకుముందు జయలలిత సమాధి దగ్గరికి వెళ్లి నివాళులర్పించారు. భావోద్వేగానికి గురై ఆ తర్వాత గవర్నర్తో అరగంట పాటు భేటీ అయ్యారు. కానీ బయటకు వచ్చిన తర్వాత మీడియా వారితో ఎవరితో కూడా మాట్లాడలేదు. కేవలం ఒక నమస్కారం పెడుతూ ముందుకు వెళ్ళిపోయారు. రాజ్భవన్ కేంద్రంగా ఇవాళ చెన్నై పాలిటిక్స్ నడుస్తున్నాయి. అయితే ఇవాళ ఎలాంటి కీలక నిర్ణయం ఉండకపోవచ్చు. వచ్చే వారం సుప్రీంకోర్టు అక్రమాస్తుల కేసు తీర్పు వెలువడించిన తర్వాత తమిళనాడు రాజకీయాలపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న పన్నీర్ సెల్వం రేపటి నుంచి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ఇంకా దూకుడిని పెంచుతారా, ఇదే రీతిలో ఉంటారా అన్న దానిపైన ఇప్పుడు తమిళనాట అంతా జోరుగా చర్చ జరుగుతోంది. తమిళ రాజకీయాల్లో సమాధి రాజకీయాలు ప్రస్తుతం ఆసక్తి రేపుతూ ఉన్నాయి. ఇవాళ గవర్నర్ ముంబై నుంచి చెన్నై రావడం, తర్వాత పన్నీర్ సెల్వం అలాగే శశికళతో భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇవాళ కేవలం వెంటిలేషన్ ఆఫ్ ఫీలింగ్స్, కేవలం వారి వాదనలు మాత్రమే విన్నారు గవర్నర్. వారు ఏం చెప్తారు, ఎవరి బలాలు ఎవరికి ఉన్నాయి, వాళ్ళ బల నిరూపణకు ఎలాంటి ఉన్నాయి, అలాగే ప్రస్తుత రాజకీయాలపైన కూడా చర్చ జరిపారు.
మొత్తం పన్నీర్ సెల్వంతో కేవలం 15 నిమిషాల్లోనే భేటీ ముగించారు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత పన్నీర్ సెల్వం తన దూకుడు పెంచారు. 7 గంటల ప్రాంతంలో భేటీ అయిన శశికళతో దాదాపు అరగంటకు పైన భేటీ అయ్యారు గవర్నర్. కానీ మీడియా సమావేశం నిర్వహించకుండానే, మీడియాతో మాట్లాడకుండానే శశికళ వెళ్ళిపోయారు. రాజ్భవన్ ఆవరణలో మా ప్రతినిధి రమేష్ ఉన్నారు, మనకు అప్డేట్స్ అందిస్తారు. రమేష్, కొద్దిసేపటి క్రితమే శశికళ గవర్నర్తో భేటీ అయి 30 నిమిషాల పాటు భేటీ అయినంతరం ఆమె రాజ్భవన్ నుంచి పోయస్ గార్డెన్కి వెళ్ళిపోయారు. ముందుగా పోయస్ గార్డెన్ నుంచి వస్తూనే మెరీనా బీచ్లోని జేఎస్ సమాధి వద్ద నివాళులర్పించి శాసనసభ పక్షనేతగా తనను ఎన్నుకున్న గవర్నర్ను అక్కడ ఉంచి ఆమె ఆశీస్సులు తీసుకొని ఇక్కడికి వచ్చినట్టు చెప్పి ఆమె గవర్నర్కు శాసనసభ పక్ష నేతగా ఎమ్మెల్యేలు సంతకాలు చేసిన మొత్తం లేఖను గవర్నర్కు అందజేశారు. తనను ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడానికి, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వాలని కూడా గవర్నర్ కోరినట్లు తెలిసింది. ఈ సందర్భంగా గవర్నర్ కొన్ని ప్రశ్నలు కూడా శశికళకు సంధించినట్టు తెలిసింది. ఎంతమంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది, శాసనసభ పక్షనేతగా ఎవరెవరు సంతకాలు చేశారు, దీనిపైన పూర్తిస్థాయి వివరణ కోరినట్టు తెలిసింది. దానికి ఆమె ఆన్సర్ చేసింది. ముఖ్యమైన 5 పార్టీ సీనియర్ నేతలతో, ఒక 2 మంత్రులతో విద్యాసాగర్ రావును కలిసిన అనంతరం ఆమె బయటకు వచ్చారు. 30 నిమిషాల భేటీ తర్వాత ఆమె కాస్త ముఖంలో చిరునవ్వు అయితే కనిపించలేదు. అదేవిధంగా 5 గంటల ప్రాంతంలో విద్యాసాగర్ రావును గవర్నర్ని కలిసిన పన్నీర్ సెల్వం మాత్రం చిరునవ్వులు చిందిస్తూ ధర్మం గెలుస్తుంది, ధర్మాన్ని గెలిపించాలని కూడా గవర్నర్ను కోరిన సందర్భంలో చిరునవ్వులు చిందిస్తూ వెళ్లారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండి ఆయన 15 నిమిషాల భేటీ తర్వాత వచ్చిన ఆయన భావోద్వేగానికి శశికళ వచ్చిన వివరణ మనం కనుక విజువల్స్ చూస్తే పూర్తిగా భిన్నంగా కనిపించింది. ఒక రకమైన ఆందోళన శశికళలో కనిపించింది, ఒక రకమైన సంతోషం మనకు పన్నీర్ సెల్వంలో కనిపించింది. 2 బేరీజ్ వేసుకుంటే కనుక ఖచ్చితంగా ఏదో జరుగుతుంది, గవర్నర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నారనే దాని మీద శశికళలో కూడా కాస్త ఉత్కంఠత చేరింది. ఇప్పుడు కోర్టు తమిళనాడు రాజకీయం గవర్నర్ కోర్టులో ఉంది. ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారని రాజ్భవన్ వైపు అందరు చూపుకోవడం ఉంది. రాజ్భవన్లో నిర్ణయం ఏం తీసుకుంటారని అందరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మీడియా కూడా ఎదురు చూస్తుంది. రాజ్భవన్ నుంచి ఎటువంటి సమాచారం వస్తుంది, ఈరోజు అసలు నిర్ణయం తీసుకుంటారా లేదా, ఇద్దరితో పన్నీర్ సెల్వంతో అదేవిధంగా శశికళతో భేటీ అయిన వివరణ మాత్రమే అందిస్తారని మనం చూడాలి. మొత్తంగా శాసనసభ పక్ష నేతగా తన ఎన్నికైన 130 మంది ఎమ్మెల్యేల సంతకాలతో లేఖను మాత్రం గవర్నర్కు అందించింది. అదేవిధంగా పన్నీర్ సెల్వం తనకు సీక్రెట్ ఓటింగ్ పెట్టాలి, శాసనసభలో తనను బలాన్ని నిరూపించుకోవడానికి ఒక అవకాశం ఇవ్వాలని గవర్నర్ కోరిన సందర్భంలో ఆయన ఏ నిర్ణయం ప్రకటించకపోయినప్పటికీ ఒక భరోసా మాత్రం. రైట్ రమేష్, ఒక నిమిషం ఉండండి. రాజ్భవన్లో గవర్నర్తో భేటీ అయిన తర్వాత ఇప్పుడు శశికళ పోయస్ గార్డెన్ చేరుకున్నారు. ప్రస్తుతం మనం అవే విజువల్స్ చూస్తున్నాం లైవ్లో. తనను సీఎం చేయాలని గవర్నర్ను కోరారు. తనతో పాటు 10 మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లారు శశికళ. అలాగే తనకు బలం ఉందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల సత్తా ఉందని సంతకాలు పెట్టిన ఒక లెటర్ని కూడా గవర్నర్కు అందజేశారు. గవర్నర్తో మాట్లాడిన తర్వాత మీడియాతో మాట్లాడకుండానే శశికళ వెనుదిరిగారు. ప్రస్తుతం పోయస్ గార్డెన్కు చేరుకుంటూ ఉన్నారు. అయితే పన్నీర్ సెల్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఒకంత ఆందోళనకు గురి చేస్తున్నాయి, కొంచెం చిరాకు గురి చేస్తున్నాయి శశికళకు, అది స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు మీడియాతో మాట్లాడతారా లేదా అన్నది కూడా స్పష్టత లేదు. గవర్నర్తో భేటీ అయిన తర్వాత ఇప్పుడే పోయస్ గార్డెన్ చేరుకున్నారు. చేరుకున్న తర్వాత మీడియా సమావేశం నిర్వహిస్తారా, గవర్నర్తో మాట్లాడిన అంశాలు ఏంటి అన్న దానిపైన ఒక క్లారిటీ వస్తుంది. రమేష్, భరోసా ఇస్తారని ముందుగానే భావించారు శశికళ. ఎందుకంటే తనను 130 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉందని లేఖ అందించిన నేపథ్యంలో ఖచ్చితంగా తనను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఈ నిమిషంలోనే కలిసిన సందర్భంగానే ఒక నిర్ణయం తీసుకుంటారని శశికళ భావించి ఉండొచ్చు. కానీ దానికి భిన్నంగా గవర్నర్తో భేటీ సందర్భంగా జరిగి ఉండొచ్చు అని ఒక అంచనాకు వచ్చారు. ఎందుకంటే ఆమె కోర్టు తీర్పు రిజర్వ్లో ఉన్న నేపథ్యంలో రేపు తీర్పు వస్తుందని భావించారు. రేపు లేదు, మంగళవారంలో తీర్పు వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఆ మేరకు లిస్ట్ కావాలి, కోర్టులో లిస్ట్ అయిన తర్వాత కోర్టు తీర్పు పైన ఒక నిర్ణయం వెలువడ్డ తర్వాతనే గవర్నర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. ఇవన్నీ ఒక అంచనా అయినప్పటికీ గవర్నర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తిగా నెలకొంది. ఎందుకంటే పన్నీర్ సెల్వం కూడా తనకు మద్దతు ఉందని చెప్తున్నారు. మద్దతు ఉండడమే కాకుండా తనను కొన్ని బలం నిరూపించుకోవడానికి శాసనసభలో ఒక అవకాశం ఇవ్వాలని కూడా చెప్తున్నారు. 234 మంది ఉన్న శాసనసభలో 130 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఒకవైపు శశికళ చెప్తుంది, తనకు కూడా మద్దతు ఉంది, బయట నుంచి డిఎంకే కూడా సపోర్ట్ చేస్తుందని ఒక భరోసాను కూడా పన్నీర్ సెల్వం చెప్పిన నేపథ్యంలో, ఒకవైపు కాంగ్రెస్ తనకు సపోర్ట్ చేస్తుందని శశికళ చెప్పిన నేపథ్యంలో ఒక రాజకీయ అనిశ్చిత వాతావరణం అయితే ఏర్పడింది.
ఎవరికి బలం ఉంది, అసలు తమిళనాడు శాసనసభలో ఎటువంటి రమేష్, నిర్ణయం ఇవాళ తీసుకొని దాదాపు రాజ్యాంగం 12 ఏం మంది చెబుతుంది? ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుట ఎగరేశారు. బయటకు వచ్చేస్తామంటున్నారు, తమను నిర్బంధించారని చెప్పి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. రేపు ఇంకా మరికొన్ని 2-3 రోజులు మరింత మంది వచ్చే అవకాశం లేకపోలేదా? యాక్చువల్గా పరోక్షంగా కేంద్రం ఒక అవకాశం ఇచ్చినట్లే కనిపిస్తుంది. పన్నీర్ సెల్వంకు ఎమ్మెల్యేలను రావడానికి, ఎమ్మెల్యేలు తన వైపు తిప్పుకోవడానికి, తనకు అనుకూలంగా పరిస్థితిని మలుచుకోవడానికి, శశికళకు ప్రతికూల వాతావరణం సృష్టించడానికి ఒక రకంగా పన్నీర్ సెల్వంకు సరైన సమయం దొరుకుతుందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే 7 ఎమ్మెల్యేలు ఈ రోజు ఉదయం ఆయన పంచన చేరారు. 7 తర్వాత కూడా ఎవరైతే శశికళ క్యాంప్ నిర్వహిస్తుందో, శశికళ క్యాంప్ 120 కిలోమీటర్ల దూరంలో ఒక రిసార్ట్స్లో క్యాంప్ నిర్వహిస్తుందో, ఆ క్యాంప్లో 12 మంది ఎమ్మెల్యేలు తమను నిర్బంధించారు. తమను బయటకు వెళ్ళాలి, తమ మొబైల్ ఫోన్ కూడా బ్లాక్ చేశారు, జామర్లు పెట్టారు కూడా ఆరోపిస్తూ ఈరోజు దీక్ష చేస్తున్న సందర్భం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో వాళ్ళు కనుక బయటకు వస్తే వాతావరణం ఇంకా వేడెక్కే అవకాశం ఉంది. పన్నీర్ సెల్వంకు ఎమ్మెల్యేల మద్దతు కూడా పెరిగే అవకాశం ఉంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ. మనం చూస్తూ ఉన్నాం రాజ్ భవన్లో గవర్నర్ విద్యాసాగర్ రావుతో భేటీ అయిన తర్వాత తిరిగి పయస్ గార్డెన్ చేరుకున్నారు శశికళ. అయితే మీడియా సమావేశం నిర్వహిస్తారా లేదా అన్నది మరికొద్దిసేపట్లో తెలుస్తోంది. మరో బాక్స్లో చూస్తున్నాం, గవర్నర్తో భేటీ అయ్యే ముందు శశికళ జయలలిత సమాధి దగ్గరకు వచ్చి జయలలితకు నివాళులర్పించారు. ఒకంత భావోద్వేగానికి గురయ్యారు. అలాగే ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లెటర్ని కూడా సమాధి ముందు పెట్టి కాసేపు నివాళులర్పించి గవర్నర్ దగ్గరికి వెళ్లారు కలవడానికి. తిరిగి గవర్నర్తో భేటీ అయిన తర్వాత పయస్ గార్డెన్ చేరుకున్నారు. అయితే ఏం మాట్లాడారు? దాదాపు అరగంటకు పైగానే గవర్నర్తో భేటీ అయ్యారు. కానీ ఆ అరగంటలో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, ఎలాంటి మాటలు మాట్లాడారు, ఏం కోరారు? ముఖ్యంగా సీఎం చేయమని కోరినట్టయితే ప్రధానంగా తెలుస్తోంది. తనకు మద్దతు ఉంది, ప్రభుత్వాన్ని చేయగల సత్తా ఉంది, ప్రభుత్వాన్ని నడపగల సత్తా తనకుంది అని ప్రధానంగా ప్రస్తావించినట్టయితే మనకు సమాచారం అందుతుంది. కానీ ఇంకా ఏం విషయాలు మాట్లాడారు అన్నది మీడియా సమావేశం నిర్వహిస్తేనే బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే మీడియా సమావేశం నిర్వహిస్తారా లేదా అన్నది మనకు మరికొద్దిసేపట్లో తెలుస్తుంది. తమిళ రాజకీయాలు అంతకంతకు హీట్ పెంచుతున్నాయో సస్పెన్స్ థ్రిల్లర్ను తలపిస్తూ ఉన్నాయి. మంగళవారం రాత్రి 9:58 ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మెరీనా బీచ్లో జయ సమాధిని దర్శించుకున్నారు. ఆ తర్వాత నుంచే తిరుగుబాటు బావుట ఎగరవేశారు. ఇక ఈ రోజు కూడా గవర్నర్ను కలిసే ముందు శశికళ జయలలిత సమాధి దగ్గరకు వెళ్లి నివాళులర్పించి గవర్నర్తో భేటీ అయ్యారు.